హలో వివర్స్, నిన్న పోస్ట్ చేసిన వీడియో ప్రకారం మన మొమెంటమ్ ఇండికేటర్ విత్ ఈఎంఏ. సో మొమెంటమ్ ప్లస్ ఈఎంఏ వాడితే మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చని నేను చూపించాను ఒక వీడియోలో. అదే వీడియో ప్రకారం ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో టాప్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ ఫామ్ అయింది ఇక్కడ. ఈ లిక్విడిటీలో మనం 3-4 క్యాండిల్స్ ఫామ్ అయిందంటే ఇది లిక్విడిటీ ఫామ్ అయింది. సో లిక్విడిటీ దగ్గర మనం హై క్రియేట్ అయిందన్నట్టు. ఈ హై 52,323 దగ్గర ఉంది. ఓకే, సడన్గా బిగ్ ఫాల్ వచ్చింది. సో అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ ఫాల్ వచ్చింది. బట్ టోటల్ డే మొత్తం బులిష్ ఉంది. 230 ఇవాళ 929 కదా. 950 నుంచి చూస్తే మీకు నెక్స్ట్ బార్ క్రియేట్ అయిన ఫస్ట్ బార్ 5 minutes క్యాండిల్ పైన నెక్స్ట్ బార్ క్రియేట్ అయింది. సో టాప్ బులిష్ ఉంది. సో టాప్ సైడ్ పోయింది, అప్ సైడ్ పోయింది, రైట్. బట్ స్టిల్ కొంతమంది క్యాచ్ చేయని వాళ్ళు ఉంటారు. క్యాచ్ చేయని వాళ్ళు 11:45 దగ్గర చూడండి, మనకు 4-5 క్యాండిల్స్ క్రియేట్ అయింది. బట్ సడన్ ఫాల్ వచ్చింది. సడన్ ఫాల్ వచ్చినాక మళ్ళీ కిందికి వెళ్తుందా, మనం ఎప్పుడు తీసుకోవచ్చు అనేది ఒక డౌట్. సో నిన్నటి వీడియో ప్రకారం మనం మూమెంటమ్ విత్ ఈఎంఏలో ఈఎంఏ యాడ్ చేసాం. ఇక్కడ ఈఎంఏ మనము 10 and 20 ఆర్ 9 or 36. ఓకే, 10 or 20 అని తీసుకోండి, 10 or 36. ఓకే, సో ఇక్కడ 9 అన్న ప్లేస్ చేసుకోండి, ఆర్ హియర్ 34 or 36 కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఈఎంఏ 10 and ఈఎంఏ 36. సో వన్స్ యాడ్ ఇట్. ఈఎంఏ నిన్న ఎలా యాడ్ చేయాలో చూపించాను నిన్నటి వీడియోలో, చెక్ చేయండి మన ఛానల్లో. సో మొమెంటమ్ ఇండికేటర్ విత్ ఈఎంఏ అని ఉంటుంది. సో క్రాస్ అయింది ఇక్కడ, 10 below 36 క్రాస్ అయింది. ప్లస్ మన మొమెంటమ్ 100 లైన్ ఉంది కదా, ఈ 100 లైన్ క్రాస్ అయింది ఇక్కడ. 36 అనేది 100 లైన్ క్రాస్ అయింది ఇక్కడ. మొమెంటమ్ యాడ్ చేసింది ఆల్రెడీ. నిన్నటి వీడియోలో చూపించిన పరంగా నేను ఇక్కడ మళ్ళీ యాడ్ చేసి ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ. బట్ స్టిల్ మనం ట్రేడ్ తీసుకోవాలి వద్దా అనేది కొంచెం టఫ్, ఎందుకంటే ఇది సపోర్ట్ టచ్ అయిపోయింది ఆల్రెడీ. నేనేం చెప్పాను, ఇలా క్రాస్ అయినప్పుడు 10 cross 36, 10 below 36 క్రాస్ అయినప్పుడు ఈఎంఏ మనం రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి ట్రేడ్ తీసుకోవాలంటే. సో ఇక్కడ రిట్రేస్మెంట్ జరిగింది చూడండి, మళ్ళీ టచ్ అయింది ఇక్కడికి వచ్చి గ్రీన్కి టచ్ అయ్యి ఇక్కడ 2 bars క్రియేట్ అయినాయి. అవునా, చిన్న 2 bars క్రియేట్ అయినాయి. దెన్ సడన్ ఫాల్ వచ్చింది మళ్ళీ చూడండి. అక్కడ మనం ట్రేడ్ తీసుకున్నా కానీ ఒక 30-40 points 50 points మినిమం వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఎట్ ద మనీ తీసుకోవాలి, ఆర్ ఇన్ ద మనీ తీసుకుంటే ఇంకా బెస్ట్. ఇన్ ద మనీలో ఒక 2 layers ఎక్స్ట్రా తీసుకుంటే మనకు 30-40 points మినిమం 100 points దాకా కూడా టార్గెట్ వస్తుంది. మళ్ళీ ఇంకొక రిట్రేస్మెంట్ తీసుకుంది మళ్ళీ పైకి. బట్ ఈ రిట్రేస్మెంట్ అనేది మనం కన్ఫర్మ్ చేయాలంటే ఇంకొక ఇండికేటర్ వాడచ్చు, ఫిబొనాన్సీ ఇండికేటర్ వాడచ్చు. ఫిబొనాన్సీ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో నేను ఫిబొనాన్సీ ఆప్షన్ తీసుకున్నాను. ఆల్ట్ F అనే ప్రెస్ చేసినా కూడా ఫిబొనాన్సీ రిట్రేస్మెంట్ వస్తుంది. ఫిబొనాన్సీ రిట్రేస్మెంట్ డ్రా చేసుకోండి. సడన్ సపోర్ట్ టచ్ అయింది, రెసిస్టెన్స్ టచ్ అయింది, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ గీసుకోండి, ఇలా గ్రాఫ్ గీయండి. సో స్వింగ్ హై స్వింగ్ లో నేను గీసాను. సో మన గోల్డెన్ జోన్ ఏది, గోల్డెన్ జోన్ వచ్చేసరికి 50-60. 50-60 గోల్డెన్ జోన్లో మనకు రిట్రేస్మెంట్ తగిలిందా? ఎస్ తగిలింది. చూడండి 0.5 51, ఇది 51 గోల్డెన్ జోన్. ఇది 60-50 గోల్డెన్ జోన్లో మనకు రిట్రేస్మెంట్ తగలగానే కిందికి వచ్చేసింది. చూడండి 2 bars క్రియేట్ అయింది ఇక్కడ, మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇమ్మీడియట్గా కిందికి వచ్చేసింది. ప్లస్ మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, మళ్ళీ రిట్రేస్మెంట్ జరిగింది ఇక్కడ. గ్రీన్ ఈఎంఐ ఏది మన 36 ఈఎంఐ తగిలి మళ్ళీ కిందికి క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఒక 50 points తీసుకున్నాను. ఈ 50 points నేను బేర్ సిగ్నల్ పి తీసుకున్నాను ఎట్ ద మనీ. 50 points క్లోజ్ చేశాను. ఒక లాట్తో తీసుకున్నా 10 lots తీసుకున్నా మీకు ప్రాఫిట్ తగులుతుంది. 50 points తీసుకొని బయటకు వచ్చండి. ఇక్కడ ఎట్లాగో బార్ క్రియేట్ అయింది. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్, ఇంకోటి కన్ఫర్మేషన్ ఇచ్చింది 38 కింద బార్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. బార్ కన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకొని మీకు ఇక్కడ క్లోజ్ చేసిన 23 point దగ్గర క్లోజ్ చేసినా కానీ, లేదు వెయిట్ చేస్తాను 0 వరకు వెయిట్ చేస్తానంటే కూడా 0 వరకు వెయిట్ చేయొచ్చు మీరు. సో 0 వరకు వెయిట్ చేయొచ్చు. బట్ స్టిల్
బార్ ఇక్కడ కూడా కన్ఫర్మ్ అయింది. 23 లైన్ కింద కూడా బార్ కన్ఫర్మ్ అయింది, అంటే ఇది కిందికి వెళ్తుంది పక్క. బట్ స్టిల్ రిస్క్ తీసుకునే బదులు మనం అట్లీస్ట్ 50-60 పాయింట్స్ తీసుకొని ఇలా రిట్రేస్మెంట్ ఎక్కడైతే కనిపించిందో రిట్రేస్మెంట్ పైన కింద బార్ తీసుకొని మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ మనకి స్టిల్ ఇంకా మొమెంటమ్కి లోవర్ దెన్ 100 కంటే కిందనే ఉంది. 100 లైన్ ఉందిగా, ట్రెండ్ లైన్ గీసిన 100 ట్రెండ్ లైన్, ఈ 100 కంటే కిందనే ఉంది ఇంకా. సో ఇట్ ఈస్ బేరిష్ ఉంది స్టిల్. బట్ స్టిల్ ఎంతవరకు పోతుంది చూడండి. ఈ టాప్ ఏదైతే హిట్ అయిందో దీన్ని ఇక్కడ ఆల్ టచ్తో నేను లైన్ గీసుకుంటాను. ఆల్ టచ్ 1000 దగ్గర క్రాస్ అయింది, ఆల్మోస్ట్ 1000 దగ్గర క్రాస్ అయ్యి కిందికి మూమెంట్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఆల్మోస్ట్ ప్రీవియస్ బాస్ పరంగా మనకి 1000 దగ్గర, ఇక్కడ కూడా 1000 దగ్గర క్రాస్ అయింది ఇక్కడ. సో ఆల్ టచ్ ఇక్కడ కూడా చూడండి, ఇలా మొమెంటం దాంట్లో కూడా మనము ట్రెండ్ లైన్స్ తీసుకోవచ్చు. ట్రెండ్ లైన్స్ మ్యాక్సిమం హై మ్యాక్సిమం లో అనేది తెలిసిపోతుంది. ఇక్కడ మ్యాక్సిమం హై వచ్చేవరకు 1000 దగ్గర కనిపించింది, మ్యాక్సిమం లో వచ్చేవరకు ఇక్కడ కూడా 1000 వచ్చింది. బట్ మిడిల్లో 100 క్రాస్ కాగానే 1000 టచ్ కాగానే మళ్ళీ గ్రీన్ బార్ క్రియేట్ అవుతుంది. సో టు బీ కేర్ఫుల్ ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 100 టచ్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోతే బెస్ట్ మనకి ఇక్కడ. సో ఇలా టార్గెట్స్ మనం క్లోజ్ చేసుకోవచ్చు మనం. సో సింపుల్ స్ట్రాటజీ ఇది, ఈఎంఏ విత్ మొమెంటమ్ ఇండికేటర్. మొమెంటం వచ్చిందా లేదా? మొమెంటం వచ్చింది, కన్ఫర్మ్గా మొమెంటం చూపించింది మనకి. 36 బార్ క్లోజ్ కాగానే మొమెంటం కనిపించింది. రిట్రేస్మెంట్ తీసుకొని అట్లీస్ట్ 100 పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేయండి. 50 పాయింట్సే తీసుకోండి, బిగినర్స్ 50 పాయింట్సే తీసుకోండి. ఇలా మీరు డైలీ ఒక అనలైజ్ చేసుకుంటారు, 1 వీక్ 10 to 10 days అనలైజ్ తీసుకోండి, అనలైజ్ చేయండి, రిట్రేస్మెంట్ అనలైజ్ చేయండి, ఫిబొనాచి యూజ్ చేసుకోండి. గోల్డెన్ జోన్ ఏదైతే ఉందో 50-60 మధ్యలో రిట్రేస్మెంట్ జరిగిందా, మన 36 ఈఎంఐకి తగిలిందా, మళ్ళీ కిందికి రిట్రేస్మెంట్ అయిందా. అదే ఇది స్వింగ్ హై స్వింగ్ లో తీసుకున్నాను. స్వింగ్ లో స్వింగ్ హైలో కూడా మనం ఫిబొనాచి గ్రాఫ్ గీసుకొని మనం 50-60 జోన్లో మనం రిట్రేస్మెంట్ చూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ప్లస్ మన ఈఎంఐ కన్ఫర్మేషన్, మన ఈఎంఐ క్రాస్ కన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ. ఆ క్రాస్ కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా తీసుకోవద్దండి, ఎందుకంటే ఒక్కోసారి వొలటిలిటీ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా పైకి కూడా మళ్ళీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ రీచ్ అయిపోయింది, వాళ్ళ రెసిస్టెన్స్ రీచ్ అయిపోయింది, మ్యాక్సిమం రెసిస్టెన్స్ రీచ్ అయిపోయింది. ఇవాళ 52,328 మ్యాక్సిమం రెసిస్టెన్స్ రీచ్ అయింది కాబట్టి 2 days నుంచి అప్ సైడ్ ఉంది కాబట్టి టక్కున బార్ కింద కొట్టేసింది ఇంకా. బట్ స్టిల్ రిట్రేస్మెంట్ చూసుకొని ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ తీసుకొని బయటికి రండి బిగినర్స్. ప్లస్ మన మూమెంటమ్ ఇండికేటర్ యాడ్ చేసుకుని, మూమెంటమ్ ఇండికేటర్ ఎక్కువ ఇండికేటర్స్ కూడా అవసరం లేకుండా సింపుల్ స్ట్రాటజీ మూమెంటమ్ విత్ ఈఎంఎస్. ఓకే, సో ఇదే వీడియో మనం మళ్ళీ ఇంకో లైవ్లో కూడా బ్యాంక్ నిఫ్టీ లైవ్లో కానీ ట్రయల్ చేద్దాం. సో ఎగ్జిస్టింగ్ డే, కరెంట్ డే కానీ లేదంటే నెక్స్ట్ ప్రీవియస్ డే కానీ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకో ట్రయల్ చేద్దాము. మీరు ఆ ట్రయల్స్ చూసుకుంటూ వెళ్తుంటే మీకు ఒక అవగాహన వస్తుంది, మనం ఇలా చేయొచ్చు. మీరు కూడా గ్రాఫ్ గీయండి, ఈ ఫిబొనాచి గ్రాఫ్ గీయండి, ఇమ్మీడియట్గా మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ మనకి 1000 తగిలేసి పైకి వెళ్ళిపోయింది. ఇలా 1000 గీసేసి పెట్టేసుకోండి మొమెంటంలో. ఆల్ టచ్ కొడితే ఈ గీత వస్తుందండి, ఈ గీతను డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంత కావాలో వాల్యూ ఎంటర్ చేయండి. 100 ఎంటర్ చేయమన్నాను, 100 ఎంటర్ చేశారు. దీన్ని కూడా క్లిక్ చేయండి మళ్ళీ. సో ఈ 1000 మాత్రం అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సో 1000 కానీ 1127 ఎంటర్ చేసుకుని వాల్యూ, కోఆర్డినేట్ వాల్యూస్ ఎంటర్ చేసుకుని ఎగ్జాక్ట్ 1000 టచ్ అయింది, ఇక్కడ 1000 టచ్ అయింది, లో 1000 టచ్ అయింది, హై 1000 టచ్ అయింది. సో లో 1000 టచ్ కాగానే తీసుకొని మళ్ళీ ఇక్కడ 150 పాయింట్స్ మినిమం గెయిన్ చేసి ఉండేవాళ్ళం మనం. ఇక్కడ మొమెంటం టచ్ అయింది ఇక్కడ 1000కి లోలో. ఇక్కడ మళ్ళీ మనం ట్రేడ్ తీసుకుంటే బై సిగ్నల్ తీసుకుని ఉంటే దెన్ అప్ సైడ్ వెళ్తుంది. చూడండి 50 పాయింట్స్ మినిమం మనకు తగులుతుంది. సో సచ్ వే వీ కెన్ ట్రేడ్, మనం ఈ విధంగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఫైన్, ఓకే గైస్, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ ఇదే విధంగా చూద్దాము. ఈవెన్ బిట్కాయిన్లో కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే సేమ్ స్ట్రాటజీ మనం వాడచ్చు, సింపుల్ స్ట్రాటజీ, ఎక్కువగా ఇండికేటర్స్ లేకుండా. ఓకే, థ్యాంక్ యూ గైస్.